వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫ్యాన్స్ యొక్క రచ్చ మాత్రం కొనసాగుతుంది. ఒకవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్, అదేవిధంగా పవన్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్. ఈ రచ్చ ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందు నుండి. ఎలక్షన్ ముందు ఏదైతే అల్లు అర్జున్ తన స్నేహితుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళడం, ఆ తర్వాత నాగబాబు ఒక ట్వీట్ చేయడం, ఆ తర్వాత మొన్న ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్కి సంబంధించి ప్రధానంగా ఎవరు ఎక్కడికి పిలిచినా వస్తానని చెప్పడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా బెంగళూరులో ఒక మీటింగ్లో మాట్లాడుతూ స్మగ్లర్లే ఇప్పుడు సినిమా హీరోలుగా చలామణి అవుతున్నారు అనేది కొన్ని వర్డ్స్ వాడడం, వీటన్నిటికి సంబంధించి పెద్ద రచ్చ మాత్రం కొనసాగుతుంది. ఇక ఇండస్ట్రీకి ఇది మంచిది కాదంటూ కూడా ఇండస్ట్రీ పెద్దలు కూడా వాదిస్తూ ఉన్నారు. ఇక ఈ రచ్చకు సంబంధించి ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఇక జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి కూడా అల్లు అర్జున్కి ఫ్యాన్ బేసే లేదు, ఫ్యాన్సే లేరు, అదంతా కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రమే అల్లు అర్జున్కు ఉన్నారంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఇక ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ పెద్దగా, అదేవిధంగా దర్శక నిర్మాత, అదేవిధంగా నటులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఇక మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సార్, ప్రధానంగా ఇండస్ట్రీలో ఒక ఫ్యాన్స్ రచ్చ మాత్రం అంటే గత ఇండస్ట్రీలో చాలా జరుగుతూ ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సంబంధించి ఈ రెండు ఈ ఫ్యాన్స్ మధ్యలో ఈ గొడవను మీరు ఎట్లా చూస్తారు? అసలు చాలా దౌర్భాగ్యం పరిస్థితి ఇది. దీని కారకులు ఎవరు అని అంటే మళ్ళీ వాళ్ళే, నాగబాబే కారకుడు. ఈ రచ్చకు కారకుడు నాగబాబు అంటించిన రాజేశాడు అగ్గి. ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాడు, ఎలక్షన్ ఎప్పుడు చెప్పేశాడు నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నేను నా మిత్రుడికి స్నేహితుడికి మాట ఇచ్చాను, మాట ప్రకారం వచ్చాను, నాకు మిగతా రాజకీయాలతో సంబంధం లేదని చెప్పేశాడు. చెప్పినప్పుడు గౌరవంగా వదిలేసి ఉంటే పోయేది. ఇప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రావాలని రూల్ ఏం లేదు కదా. ఫ్యాన్స్ మధ్య రచ్చ అనేది చాలా అన్వాంటెడ్, అనవసరము. దానికి ఈ రచ్చ కారకుడు, మూల పురుషుడు, ఈ ఆజ్యం పోసి ఈ నిప్పుని రగిల్చినోడు ఆయనే, ఆ కుటుంబానికి సంబంధించిన నాగబాబే. ఇప్పుడు గతంలో చూసాం ఫ్యాన్స్, గతంలో చాలా ఇండస్ట్రీలో ఉన్న కాడి నుంచి అన్ని రంగాల్లో వేరే వేరే హీరోలకి, ఇప్పుడు కృష్ణ గారు, రామారావు గారు ఫ్యాన్స్ కొట్టుకునేవారు ఎప్పుడు అల్లూరి సీతారామరాజు విషయంలో. అదే తర్వాత దేవదాస్ విషయంలో నాగేశ్వర గారి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్ కొట్టుకునేవారు. అలాగే ఉండేవి. ఇద్దరు హీరోల మధ్య కొన్ని పొరపక్షాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు కాంపిటీషన్లో జరుగుతాయి. ఇది ఒకే కుటుంబానికి సంబంధించిన హీరోల మధ్య ఇది నాగబాబు ఏమాత్రం ఆలోచన లేకుండా, ఏమాత్రం మనిషి ఆ జబర్దస్త్లో కూర్చునేసి ఆ జోకులు గీకులు అలవాటైపోయి ఏదో అనాలోచితంగా ఏదో ఒకటి మాట్లాడేయటం, దాని పర్యవసానాలు ఆలోచించకుండా ఏదో ఒకటి అనేయటం. గతంలో కూడా అలాగే బాలయ్య ఎవరు, బాలకృష్ణ అని నేను ఎప్పుడు కామెడీ అని ఒక బాలకృష్ణ ఉండేవాడు, హీరో బాలకృష్ణకి ఎవరు తెలియదు అని ఒక సెటైర్గా మాట్లాడి ఇప్పుడు మరి జై బాలయ్య అని బాలయ్య పక్కన కూర్చుంటున్నారు. ఇవన్నీ అది ఆయన చేసే పనులు అట్లాగే ఉంటాయి, అనాలోచితంగా ఏదో మాట్లాడేస్తాడు. దానివల్ల ఆ రోజు యోగానే ఆయన చిరంజీవి గారు బందలు ఇచ్చారు, అందుకని ఇమీడియట్ ట్వీట్ వాపసు. అప్పుడైనా తర్వాత అయినా ఈ గొడవ రగలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఎన్ని రకాలుగా చూడొచ్చు. ఎందుకు ఇతనికి అల్లు అర్జున్ని ఏం చేసి అన్నాడని ఎందుకు అంటారు? అది అనేవాళ్ళు ఈ ఫ్యాన్స్కి బుద్ధి ఉందా? ఆ ఫ్యాన్స్కి ఇప్పుడు ఆయన అన్నది జనరల్గా అన్నాడు. అనేటప్పుడు సినిమాని కలిపాడు. కాస్త ఆయనకి విషయ పరిజ్ఞానం లోపం. తను చూసి తన హీరో అయినాక 20 ఏళ్ళ ఇండస్ట్రీ తెలుసు, కానీ 70 ఏళ్ళ ఇండస్ట్రీ తెలియదు. ఈ 70 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం ఎవరు అడవులు కొట్టేవాళ్ళు కాదు, ఇవన్నీ పిచ్చి మాటలు, ఆయనకి తెలియదు. 40 ఏళ్ల క్రితం కానీ ఇండస్ట్రీ పుట్టిన అనేక సినిమాలు రహస్యం అవచ్చు, బంగండిపూడి భీమన్ అవచ్చు, మేము పనిచేసాం. ఆ సినిమాలన్నీ కూడా సాలకోన అడవుల్లో, హొగినిగల అడవుల్లో, నల్లమల్ల అడవుల్లో, ఇక్కడ హైదరాబాదు సాగర్ అడవుల్లో చేసేవాళ్ళం, షూటింగ్లు చేసేవాళ్ళం. సో ఆయనకి తెలియదు. ఇప్పుడు ఈయనే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు, ఎవరినన్నాడు విశ్లేషిస్తే వంకరగా మాట్లాడితే వాళ్ళ అన్నయ్యనే అన్నాడు అంటాను నేను. వాళ్ళ అన్నయ్య మెగాస్టారు మృగరాజు అనే సినిమా మొత్తం అడవిని కొట్టేసేసి బ్రిడ్జ్ చేసి 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు మా అన్నయ్య ప్రొడ్యూసరు
ఆ సినిమా మృగరాజు 2 సార్లు 2 షెడ్యూల్స్ కొట్టేయటం, మొదటిసారి కొట్టేసేసి బ్రిడ్జ్ చేశారు. మళ్ళీ ఆ షెడ్యూల్లో పూర్తి కాలేదని గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో వాళ్ళు ఉంచడానికి ఉంచలేదు. మళ్ళీ రెండోసారి షెడ్యూల్ వేసి మళ్ళీ వేశారు. ఇద్దరు అసాధ్యులే సాగర్ ఫారెస్ట్లో బ్రిడ్జ్ చేసి తీశారు క్లైమాక్స్. ఇక్కడే ఈ అడవుల్లో తీయటము, అడవుల్లో చెట్లు, అల్లూరి సీతారామరాజు ఒక మొత్తం ప్లేస్ని అంతా కొట్టేసేసి ఒక కాటేజెస్ కట్టి సినిమా తీసాము. అక్కడ షూటింగ్లకి అన్నీ రొటీన్ జరుగుతూ ఉంటాయి. ఆ రోజు జరిగింది, ఈ రోజు జరిగింది, చట్టం వచ్చేదాకా జరుగుతూ ఉంటుంది. చట్టం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక చట్టం తీసుకొస్తే అడవుల్లో షూటింగ్లో చెట్లు కొట్టకూడదు, కొమ్మలు కొట్టకూడదు, నరకూడదు అంటే తీయరు. ఆ చట్టం లేదు కనుక మా అవసరానికి సెట్ వేసుకుంటూ సెట్ వేయడానికి సెట్ కోసం చేస్తాం. అది ఆయన తెలియక అన్నమాట. ఆ రోజుల్లో లేదు, ఈ రోజుల్లో ఉందని ఆయనకి పరిపూర్ణ ఇండస్ట్రీ మీద ఫుల్ ఇది లాగా. ఏదో ఆయన హీరోయిన్ కాడ నుంచి ఆయన తెలుసు. అంతకంటే పెద్దగా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉండి మొదటి నుంచి ఇండస్ట్రీని ఫాలో అవుతూ తపనతో వచ్చినాడు కాదు కదా. తనే చాలాసార్లు చెప్పాడు, నాకు అసలు సినిమా అనేది ఇంట్రెస్ట్ లేదు, సడన్గా అయ్యానని. సో అందువల్ల నాకు ఇండస్ట్రీ మీద అంత స్టడీ లేదు. తను వచ్చిన కాడ నుంచి స్టడీ చేస్తే తనకు ముందు తెలియదు, అందువల్ల ఏదో మాట్లాడాడు. సో ఇప్పుడు ఆ మాట్లాడిన పట్టుకుని ఆయన వాళ్ళ అన్నయ్యని గురించి అన్నాడు. ఆ సినిమాకి కదా అవార్డు ఇచ్చారు, ఉత్తమ 69 ఏళ్ళ తర్వాత ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు కనుక వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీని నిందిస్తున్నాడు అలా అంటే ఎలా ఉంటుంది? ఇది అదే ఆయన ఏదో ఒక పర్యావరణ మినిస్టర్గా దాని గురించి మాట్లాడుతూ అనవసరంగా తను సినిమాడు కనుక ఆ సినిమా అనేది కలిపాడు. సినిమా కలిపినప్పుడు ఒక చిన్న మాట హిస్టరీ తెలియక గౌక్కని అనేసాడు అనుకో. దాన్ని ఎట్లా అసలు ఇతను అన్నాడు, అల్లు అర్జున్ని ఏం చేసి అన్నాడని అదేం మాట. అలాగే ఫంక్షన్లో అల్లు అర్జున్ ఏమన్నాడు ఫంక్షన్లో, అల్లు అర్జున్ సుకుమార్ విషయంగా వాళ్ళ కవిత ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా వస్తానన్నాను, నాకు ఇష్టమైతే ఎక్కడికైనా వస్తాను, నాకు ఇష్టమైతే అది ఆ ఫంక్షన్కి సంబంధించి అన్నమాట. దాన్ని తీసుకొచ్చి ఎన్నికల నాటి మాటకి లింక్ చేసి ఫ్యాన్స్ అంటే రచ్చ చేయటానికి కోసం ఫ్యాన్ చేయటము. అదే ఉంది రామునితో కపివరుండిట్లని అంటే ఈ మేధావులు కొంతమంది రాముని తోక, అదిగో రాముని తోక అంటాడేంటే ఆయన అని అన్నట్టుంది. అది రామునితో కపివరుండిట్లే అన్నదాన్ని విడదీసి రాముని తోక అన్నాడు, పేవరుండిట్లే అని అన్నాడు. పేవరుడు ఎవడు, తోక ఏంటి, రాముని తోక ఏంటి నేను మాట్లాడితే ఎలా ఉంటుంది అలా ఉంది. ఆయన మాట్లాడింది వేరు, దాన్ని ఏదో నేను ఎక్కడికైనా వస్తాను పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నాడని. ఈ ఫ్యాన్స్ బుద్ధి లేని ఫ్యాన్స్, బుద్ధి జ్ఞానం లేని ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్లో 2 రకాలు ఉంటారమ్మా. ఇప్పుడు ఫ్యాన్స్లో హీరోని అభిమానించే వాళ్ళు, హీరో యొక్క మంచి లక్షణాలను, హీరో చెప్పే మంచి కార్యక్రమాలు చేసే ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ అభిమానులు, నిజమైన అభిమానులు వాళ్ళు. ఇది గాలి ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ అంటే ఫెనటిక్స్ నుంచి అనే పదం నుంచి పుట్టుకొచ్చిన ఫ్యాన్స్. అంటే ఫెనటిక్స్ అంటే మూర్ఖులు. ఈ మూర్ఖుల నుంచి పుట్టుకొచ్చిన ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. ఈ ఫ్యాన్స్లో 2 కేటగిరీలు. ఆ మంచి కేటగిరీ, ఆ కేటగిరీ వాళ్ళు శుభ్రంగా బ్లడ్ బ్యాంకు, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు, అలాగే వృక్షాలు నాటాలి, అల్లు అర్జున్ వృక్షాలు నాటాలి. ఫస్ట్ పర్సన్ తెలంగాణలో చెట్లు నాటే కార్యక్రమంలో మొదటోడు అల్లు అర్జున్ వెళ్ళి చెట్లు నాటాడు. సో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ చెట్లు అలా మంచి ఫ్యాన్స్. ఈ చెడ్డ ఈ రోగ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. సార్ దీనికి ఒక రాజకీయ రంగు పులుముకుంది. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ, బొలిశెట్టి అతను కాక ఏదో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గురించి ఏదో కమెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ పొంగిపోతాడో అనుకుని ఒక భ్రమ. బొలిశెట్టి కాకా మాటలు, కాకాసూర్ల మాటలు, భజన పరుల మాటలు ఇవి. అది ఏం తెలుసు బొలిశెట్టికి సినిమాని గురించి? బొలిశెట్టికి ఆయనకి ఫ్యాన్ బేస్ లేదంటే ఏం తెలుసు? ఫ్యాన్ బేస్ లేకుండా మన కేరళలో వన్ ఆఫ్ ది హీరో, 4 స్టేట్లో హీరో అతను, ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో. ఏం తెలుసు? ఏ ఫ్యాన్స్ ఏంటి, సినిమా ఏంటి, అతని స్టామినా ఏంటి, అతని వాళ్ళు ఏ రేంజ్లో మార్కెటింగ్ హీరోగా ఉన్నాడు ఏం తెలుసు? కాకా మాటలు, కాకా వాళ్ళు పిచ్చే సొల్లు వాళ్ళు, భజన బరులు మాట్లాడితే అతనికి ఏ సంబంధం, అతనికి ఏం అవసరం? ఆ కుటుంబ విషయాల్లో వాళ్ళిద్దరు వాళ్ళు ఒకే కుటుంబం, ఇద్దరు అల్లురాములకి కుటుంబం, కొడిదల కుటుంబం, ఇద్దరు 30 ఏళ్ళుగా చిరంజీవి అనే వ్యక్తి ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటప్పటికే అల్లురాములకి పెద్ద బ్రాండ్ నేము, అరవింద్ ప్రొడ్యూసరు. ఆల్రెడీ అప్పటికి భట్రోజు భార్య 4-5 సినిమాలు 100 సినిమా తీసినవాడు.
ఒకళ్ళకొకళ్ళు నిలబడ్డారు. ఒకళ్ళకొకళ్ళు ఇవాళ అల్లు అర్జున్ ఇవాళ చిరంజీవి స్థాయిలో ఉన్నాడు, మెగాస్టార్గా ఎవరికి అందరి స్థాయిలో ఉన్నా అంటే దానికి ఆ స్థాయి ఆ మెట్లు ఎక్కడానికి ఆయన కష్టమేంతో అల్లు అరవింద్ యొక్క సహకారం కానీ, అల్లు అర్జున్ యొక్క అనుభవం కానీ, అరవింద్ యొక్క మేధాశక్తి కానీ ఎంతో దోహదపడింది. అది మేమంతా కళ్ళారా చూసాం. ఎక్కడికి రామారావు గారు రాజకీయాలకు వెళ్ళగానే ఆ వ్యాక్యూమ్ రాగానే ఆ గ్యాప్ని మరొకళ్ళు అందుకోకుండా అది చిరంజీవి గారు అందుకునేలా ఎలా వ్యూహం పన్నాడు ఆయన, ఎలా పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ ఎలా ఆయన ప్లాన్ చేసి ఎలా వెళ్ళాడు మాకు తెలుసు. కృష్ణ గారు వయసు ఏజ్ అయిపోయినాక ఆయన కొంచెం తగ్గుతూ ఉంటే ఆ గ్యాప్ మళ్ళీ మరొకళ్ళు దూరకుండా అది కూడా ఆయన ఆక్యుపై చేసి, చిరంజీవి గారు ఆక్యుపై చేసేలా అంత ప్లాన్డ్గా ఆయన ఒక్కొక్క చోట ఆయన యొక్క మార్కు, ఆయన యొక్క మేధావితనంతో ఇవాళ మెగాస్టార్గా ఆ స్థాయికి వెళ్ళటానికి ఈయన సహకారం ఈయన కూడా ఉంది. అలాగే ఈయన ఇంత పెద్ద అగ్ర నిర్మాత అవడానికి, మామూలు నిర్మాతకు ఉంటాడు, అగ్ర నిర్మాత అవడానికి చిరంజీవి స్టార్డమ్. సో ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ వెళ్ళిన కుటుంబాలు. ఈ ఫ్యాన్స్కి ఏం తెలుసు, సన్నాసుల్లాగా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళ పుష్పాన్ని ఆపుతారట, వాడు మాట్లాడతారు, పుష్పాన్ని ఆపుతారు. పుష్పాన్ని ఏం ఆపుతారు మీరు? మీ వల్ల ఏమవుద్ది? పుష్ప సినిమా బాగాలేకపోతే ఆడదు, అది వేరే విషయం. పుష్పాన్ని ఆపగలిగే శక్తి మీకు ఎక్కడిది? కేరళ వెళ్ళి మీరు ఆపుతారా, తమిళనాడు వెళ్ళి ఆపుతారా, నార్త్లో వెళ్ళి ఆపుతారా? పాన్ ఇండియా సినిమా మీరేం ఆపుతారు ఇక్కడ కూర్చొని? ఆలోచన ఉండాలి మాట్లాడేప్పుడు. ఇతను ఏదో అనుకుంటాడు, నాగబాబును పవన్ కళ్యాణ్ సంతోషపడిపోతారు. వాళ్ళేం సంతోషపడరు కదా. నాగబాబు కొంచెం అనాలోచన చేశాడు. ఇప్పుడైనా నాగబాబు బన్నీవాసు, ఎందుకంటే బన్నీవాసు అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ చూస్తున్నాడు. అంటే ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే ఈ ఫ్యామిలీల మధ్యలో ఈ చిన్న విషయం పైన ఈ పొరపచ్చాలు ఎందుకు వస్తున్నాయి? దీంట్లో ఉన్నాయి, మన నిజాలు చెప్పుకుంటే కొన్ని ఉన్నాయి. అరవింద్ మీద చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఆఫ్ లేటు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఎదిగి ఉప ముఖ్యమంత్రి దాకా వెళ్ళాడో, ఇది ఈయన చిరంజీవి గారిని ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు, అరవింద్ వల్లే ఆయన పార్టీని క్లోజ్ చేయాల్సి వచ్చింది, అరవిందే ఆ పార్టీ క్లోజ్ చేయించాడు, అందువల్ల లేకపోతే ఈ పార్టీకి చిరంజీవి గారే ముఖ్యమంత్రి అయ్యేవారు, ఆ అవకాశం లేకుండా చేసి అరవింద్ని కొంచెం ఆయన ఫ్యాన్స్ మీద కొంత ఈయన మీద, ఇది నిజాలు, ఈ బయటికి చెప్పరు కానీ ఇది నిజం. ఇది ఒక అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ అనేవాడు తన ఇండివిజువాలిటీలో వెళ్తున్నాడు, అది జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళు. తన ఇండివిజువాలిటీలో ఇప్పుడు ఆ స్టార్డమ్ పెంచుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ప్రతి సినిమాకి మెట్టు ఎక్కుతున్నాడు. ఇప్పుడు పుష్ప తోటి పాన్ ఇండియాకి వెళ్ళిపోయాడు. సో అతని శ్రమ అది, అతని కష్టం అది. అది ఇండివిజువల్గా అల్లు అర్జున్గా వెళ్తున్న మెగా యొక్క బ్యాండ్ వ్యాగన్లో జాతీయ అవార్డు కూడా వచ్చింది. జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మెగా బ్యాండ్ వ్యాగన్ ఉంది. మెగా బ్యాండ్ వ్యాగన్లో 7-5 హీరోలు ఉన్నారు. ఆ లిస్టులో తను ఉండట్లా. ఓకే, ఆ లిస్టులో మెగాస్టార్తో వ్యాన్లో మనిషిగా కూడా తనకంటూ తనకు ఇండివిజువల్ ప్రత్యేక అది భరించలేకపోతున్నారు. అది డైజెస్ట్ చేయలేదు. ఇవన్నీ కారణాలు, ఇవన్నీ లోపల ఉన్న కారణాలు. దానివల్ల ఏంటంటే అందుకని ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాల్సింది, నాగబాబును ఎందుకు చేసుకోవాలి, నాగబాబే అంటించాడు కానీ ఇప్పుడు నాగబాబే దీనికి ముగింపు పలకాలి. ఎందుకంటే ఫ్యాన్స్ తోటి నష్టపోయేది ఎవ్వరు కాదు. మీరిద్దరూ కొట్టాడుకోవటం వల్ల, మీ ఫ్యాన్స్ కొట్టాడుకోవటం వల్ల నష్టపోయేది ఎవరు? నందమూరి ఫ్యామిలీ కాదు, అక్కినేని ఫ్యామిలీ కాదు, ఘట్టమనేని ఫ్యామిలీ కాదు, మిగతా ఏ హీరోలు కాదు. మీ ఫ్యామిలీస్ మీరే దెబ్బతింటారు, మీ ఫ్యాన్సే చీలిపోతారు. కనుక ఆ విజ్ఞతతో ఆలోచించి ఈయన ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ గురించి అన్నారు కాబట్టి, నందమూరి బాలకృష్ణ గారు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అంటే దాదాపు 50 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన ఒక ఫంక్షన్ చేస్తూ ఉన్నారు. ఆ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ని పిలవకుండా ఇటు అల్లు అర్జున్
చీఫ్ గెస్ట్ గా పిలిచారనేది మాత్రం, అంటే అందరినీ పిలుస్తున్నారు, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పిలవలేదు, అల్లు అర్జున్ పిలిచారనేది కూడా ఫ్యాన్స్ మరొక ఇష్యూని కూడా బుద్ధి బేస్ లేదు ఉండదు వాళ్ళ వాగుడికి, సొల్లు వాగుడు. అందరినీ పిలిచారు. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మిత్రపక్షంలో ఉండి పవన్ కళ్యాణ్ పిలవకుండా ఉంటారా? అరే రాసేవాడికి అనేవాడికి వాడికి వాడి అడ్రస్ ఎవడో తెలీదు, వాడి పేరు ఊరు తెలీదు, ఏదో ఒక వేసి పారేస్తాడు వ్యూవర్షిప్. ఆ వ్యూవర్షిప్ మీద వచ్చే డబ్బులకు ఆ కక్కుర్తి ఆ ఎంగిలి బిచ్చం కోసం వేస్తూ ఉంటారు సన్నాసులు తప్పితే. పవన్ కళ్యాణ్ పార్టీ రాజకీయంగాను ఫిలిం ఫీల్డ్గా రెండుగానే ఉన్నాయి. అతను పిలవకుండా ఎలా ఉంటాడు? అల్లు అర్జున్ మాత్రం అల్లు అర్జున్ అందరినీ, అల్లు అర్జున్ కాదు చిన్న పెద్ద అందరికి ఇంట్రెస్ట్లు వచ్చాయి. నా ఇంట్రెస్ట్ చూపిస్తా, అందరికి ఇంట్రెస్ట్ వచ్చి కొంతమంది పర్సనల్గా ఫోన్ చేస్తారు. అందరికి పర్సనల్గా ఫోన్ చేయరు కదా, పర్సనల్గా ఫోన్ చేస్తారు కొంతమందికి. మాలాంటి వాళ్ళకి ఉన్న అనుబంధాన్ని బట్టి పర్సనల్గా ఫోన్ చేయొచ్చు. మిగతా వాళ్ళకి అందరికీ వచ్చింది ఇంట్రెస్ట్. ఆల్ లిస్ట్ ప్రకారం అందరికి ఆల్ ఆర్టిస్టులు పంపించారు. ఇది ఆయన ఫంక్షన్ కాదు, యాక్చువల్గా ఇండస్ట్రీ చేసుకోవాల్సిన ఫంక్షన్. అంటే మన ఇండస్ట్రీ యొక్క దమ్ము. ఒక రామారావు నాగేశ్వరరావు 50 ఏళ్ళు ఇండస్ట్రీలో కృష్ణ గారు అలా 50 ఏళ్ళు క్యారీ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా 50 ఏళ్ళు క్యారీ చేయగలిగిన దమ్మున్న హీరో ఉన్న ఇండస్ట్రీ ఇది, హీరోలు ఉన్న ఇండస్ట్రీ అని లోకానికి చాటి చెప్పడమే. మిగతా ఏ ఇండస్ట్రీలోనూ అంత లాంగ్ జర్నీ చేసిన మనకు దరిదాపుల్లో ఉన్నది కొంచెం తమిళనాడు. మిగతా ఎక్కడ ఇంత లాంగ్ జర్నీ చేసిన జనరేషన్ లేదు. రాజ్కుమార్ ఉన్నారు కన్నడలో, ఆయన తర్వాత అంత లాంగ్ జర్నీ హీరో ఏది లేరు. ఇంకా మలయాళంలో ప్రేమ్ నజీర్ చేశారు, ఆ తర్వాత అంత లాంగ్ జర్నీ చేసిన హీరో ఏది. సో మనకి తెలుగులో అంత లాంగ్ జర్నీ చేస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంది. మళ్ళీ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా అల్లు అర్జును, జూనియర్ ఎన్టీఆర్, తారక్ రూపంలో మళ్ళీ కనపడుతున్నారు. సో దమ్మున్న మన ఇండస్ట్రీ యొక్క దమ్మును చాటి చెప్పేది. కానీ అందరూ కలిసి ఘనంగా చేసుకోవాల్సింది, అందరూ వస్తారు చేస్తారు. రైట్ సార్. అంటే ఈ యొక్క ఇష్యూకు సంబంధించి దీని ముగింపు పలకాలంటే ఎక్కడ అసలు ముగింపు పలకాలంటే ఒకటే, వీళ్ళిద్దరు ఫ్యాన్స్ రెచ్చగొట్టింది వీళ్ళే, ఫ్యాన్స్ తోటి ఆపాల్సింది వీళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఎవరి మాట అయినరు. నాగబాబు మొదటి నుంచి నాగబాబు హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. చిరంజీవి గారి ఫ్యాన్స్ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. కనుక ఆయనే ముగింపు పట్టాలి, ఆయనే ముగింపల్లి. రాజకీయంగా మీరెవరు, జనసేనకి దీనికి సంబంధం లేదు, మీరు ఎవరు మాట్లాడద్దు అని చెప్పడం కానీ, పవన్ కళ్యాణ్ చెప్పకపోయినా కనీసం వీళ్ళిద్దరు చెబితే, నా అనుమానం వీళ్ళు చెప్పకపోయినా చిరంజీవి గారు చెప్పిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు చూస్తూ ఊరుకోడు, ఆయనకి ఏమీ నచ్చవు, ఈ చిల్లరతనం నచ్చదు. ఆయన చూస్తూ ఊరుకోడు. డెఫినెట్గా గతంలో మందలించినట్టే నాగబాబుని పిలిచి, బన్నీని పిలిచి ముందు మీరు ఫ్యాన్స్ తోటి క్లోజ్ చేయించండి అని చెప్పి వీళ్ళు చెప్తేనే వింటారు. ఫ్యాన్స్ నువ్వు నేను చెప్తే వినరు. మన ఎన్ని మీటింగ్లో నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళు వినరు. వాళ్ళకి నాగబాబు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఆ బాపతు. అందుకనే నాగబాబు వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు, వాళ్ళని అవసరమైనప్పుడల్లా వాళ్ళని వాడుతూ ఉంటాడు. మొన్న ఈ తప్పు అదే చేశాడు, అదే దీంట్లో గౌక్కులు అనేసాడు మా వాళ్ళు పరాయి వాళ్ళని. అది అంటేసుకుంది. ఈ అంటుకున్నది అంత ఈజీగా పోదు. అది ఎవరికి అదే ఆలోచిస్తారు. అంటుకున్నది దీన్ని పెంచుకుంటా పోతే నష్టం ఎవరికి? మీకే కదయ్యా, వేరే కుటుంబాలకు కాదు కదా, మీ కుటుంబాలకు కదా. ఆ మాత్రం ఇంగితం లేకపోతే ఎట్లా? కొంచెం సెన్స్ ఆఫ్ ఆలోచించి మనమే నష్టపోతున్నాం. కనుక ఇది కాదు. ఇప్పుడు అరవింద్ అనే అయినా లేకపోతే నా చిరంజీవి లేడు, చిరంజీవి అనే లేదా నా అరవింద్ లేడు, అరవింద్ అనే లేకపోతే పవన్ కళ్యాణ్ బిగినింగ్ కెరీర్ అంతా బిల్డప్ ఆయనే. అరవింద్ మొత్తం తన జీవితం అంతా తన తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక్కొక్కరికి స్టార్డప్ ఏర్పరిచి తయారు చేశాడు. ఒక మెగా కాంపౌండ్ అన్నట్టు తయారు చేశాడు. కాంపౌండ్లోనే 6 క్రికెట్ టీం తయారు చేసినట్టు. అదంతా అతని యొక్క మేధాశక్తే, మేధా పవరే. కనుక వాళ్ళిద్దరూ అరవింద్ను చిరంజీవి ఏనాడు తేడాలు ఉండవు. ఒకళ్ళ మనసు చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉన్నా ఏం సర్దుపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఒకళ్ళని బట్టి ఒకళ్ళు పెరిగారు కదా. సో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు. ఇండస్ట్రీలో కూడా ఒక దౌర్భాగ్యం ఉంది, ఫ్యాన్స్లో కూడా. ఈ అటుపక్క జూనియర్ ఎన్టీఆర్, ఇటుపక్క అల్లు అర్జున్, వీళ్ళిద్దరూ ఇండివిజువల్గా పెరుగుతూ వస్తున్నారు. ఎవరి యొక్క పుషింగో, ఎవరి యొక్క ఇదో లేకుండా ఇండివిజువల్గా పెరుగుతూ వస్తున్నారు. అది కొంతమందికి
కంటికి యావగింపుగా ఉంది. వాళ్ళు మన వెనకాల కాకుండా మన దాటుకుని వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. అందుకని మీరు చూడండి, వాళ్ళిద్దరి మీద ఏ చిన్న అవకాశం వచ్చినా ఈ ట్రోలింగు ఇవి మొదలైపోతుంది, బీభత్సంగా అయిపోతుంది. అది వాళ్ళిద్దరి యొక్క ఎదుగుదలని భరించలేని శక్తులు కొన్ని ఉన్నాయి. ఆ శక్తులు చేస్తున్న పనులు. రైట్ సార్, ఇక ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఇట్లాంటి ఇష్యూ అంటే ఖచ్చితంగా తుడిచిపెట్టుకోపోవాలి. అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇండస్ట్రీ ఉండాలనేది కూడా మనం కూడా కోరుకుందాం సార్. అయితే దాంతోపాటు ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక కుదిపేస్తూ ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఒక హేమా కమిటీ అని వేసి ఆ హేమా కమిటీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంది. ఇక అది సంచలన విషయాలు. ఇక అక్కడ గత కొద్దిసేపటి క్రితమే అమ్మ అసోసియేషన్కి సంబంధించి 17 మంది అంటే ఆ అధ్యక్షుడితో పాటు వాళ్ళంతా కూడా రిజైన్ చేశారు. ఈ రిజైన్కి సంబంధించి ప్రధానంగా అక్కడ పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఆ విషయం పైన మీరు ఏం మాట్లాడతారు? ఏముంది, ఇప్పుడు ఇది కొత్త కాదు. ఇది అప్పుడప్పుడు మీటూ అని మొదలైన కాడ నుంచి అక్కడక్కడ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇది ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు ఎన్ని రోజులు రాలేదు, 12 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చి చెప్తారు. దీనికి ఏం ఆధారాలు ఉంటాయి? ఉన్న ఆరోపణలతోటి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్, మోహన్ లాల్ లాంటి వాళ్ళు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు కనుక వెంటనే రిజైన్ చేశారు. అదే దీనికి ఏముంటుంది, దీనివల్ల ఏం జరుగుద్ది? వాళ్ళు ఇప్పుడు లేరు మా ఇండస్ట్రీలో. జరిగింది, ఆధారాలు ఏంటి? నాకు సంబంధం లేదు, నా పేరు పొలిటికల్ బురద జల్లటానికి చేస్తున్నాడు అంటున్నాడు ఆల్రెడీ అతను. నేను అప్పుడు మామూలు డైరెక్టర్ని, ఇప్పుడు మినిస్టర్ని, కనుక నా మీద బురద జల్లటానికి పొలిటికల్ అంటున్నాడు. లేదు, నాతో ఏంటి మాట్లాడాడు, ఏంటి ఆధారం? నన్ను రూముకి రమ్మన్నాడు, ఏమిటి ఆధారం? ఆ ఫోన్ కాల్స్ ఉన్నాయా? ఆ ఫొటోస్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు కదా. అంటే నువ్వు చెప్పేస్తే నిజం అయిపోద్దా అని అడుగుతారు కదా. అంటే నువ్వు ఆరోపణ, నాకు నీ మీద కోపం ఉంది, అందుకని నేను ఎవరితో చెప్పిస్తా, అతను నన్ను చేయి పట్టుకుని లాగాడని చెప్పిస్తాను. దానికి ఆధారాలు ఏమన్నా? అట్లాంటి పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉంటుందా? అంటే ఉండవు, అంటే ఆ పరిస్థితి ఉందంటారా? ఈ ఇండస్ట్రీలోనే ఉందమ్మా. తెలుగు ఇండస్ట్రీ ఉంది, సినిమా ఇండస్ట్రీ ఉంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏంటి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఏంటి, యూ గో ఎనీవేర్, ఎనీ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ ఒంటరిగా ఆడపిల్ల కనపడినా ఒక అవకాశం ఉందంటే, ఒక అందమైన ఆడపిల్ల దొరికిన అవకాశం ఉందంటే బలాఢ్యుడు, డబ్బు, బలము ఉన్నవాడు ప్రతి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటుంది. ఇవాళ తెలుగు ఇండస్ట్రీ ప్రత్యేకం కాదు, కేరళ ప్రత్యేకం కాదు. జరగని ఇండస్ట్రీ ఏదైనా ఉంటే చెప్పండి నాకు. ఈ దేశంలో జరగని ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, ఏ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీలో, అంటే అంటే మీరు అన్నట్టుగా ఎనీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక బలమైన చట్టాలు వస్తే తప్ప మహిళలకు రక్షణ లేని పరిస్థితి. అంతే, బలమైన చట్టాలు రావాలంటే మన చట్టాల్లో ఎవ్రీ లా హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ బైలా అని. నిర్భయ కేసు ఎన్నేళ్ళు పట్టింది? 7 ఏళ్ళు పట్టింది. ఒక కళ్ళకు కట్టినట్టు అంత పచ్చిగా దొరికితే, పచ్చిగా మనిషి సాక్ష్యాధారాలు దొరికితే అతను శిక్ష విధించడానికి కోర్టుకి 7 ఏళ్ళు పట్టింది. వాడు 7 ఏళ్ళు వాడిని మళ్ళీ ఆరోగ్యంగా కాపాడాలి, వాడి జైల్లో మంచి ఫుడ్ పెట్టి ఎన్నిటిగా పెట్టి వాడు పోషించడు. ఈ దౌర్భాగ్యం, దానికి మళ్ళీ హ్యూమన్ రైట్స్ కమిషన్లు వచ్చేస్తారు. వాడికి ఒక మానవత్వం నశించిపోయి చేసే తప్పుడు వాడికి మానవత్వం ఏంటి? మళ్ళీ వాడికి మానవ హక్కులు ఏంటి? వాడికి మానవత్వం నశించినాకే వాడు చేసేది తప్పు చేసేది, వాడికి మానవ హక్కులు ఏంటి? మళ్ళీ ఈ మానవ హక్కుల ఉల్లంఘన వచ్చేస్తారు. మన దేశంలో ఈ దరిద్రపు ఆర్గనైజేషన్స్, ఈ దరిద్ర చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ పెట్టుకుని జరిగిపోతూ ఉంటాయమ్మా. ఇది తక్షణం ఆన్ ది స్పాట్ సాక్ష్యం దొరికిందా, కేసు ఎఫ్ఐఆర్ సాక్ష్యాధారాలతో అయిందా, ఇమ్మీడియట్గా ఉరి తీయటమో లేకపోతే లైఫ్ ప్రిజన్ వేసేయటమో, ఇలాంటి అంత స్ట్రింజెంట్గా జరగకపోతే వాడు వాయిదా వేసుకుంటాడు, కోర్టుకు వెళ్తాడు, వాయిదా తీసుకుంటాడు. అసలు నేను చేయలేదని ఇప్పుడు చూడండి, కలకత్తా వాడు నేనే చేశాను ఓపెన్గా చెప్పినాడు. ఇప్పుడు నేను చేయలేదు, ఎవరో చేసిన ఆమె ఇరికిస్తారని. దాన్ని కూడా మన చట్టం అంగీకరిస్తాను. దాన్ని వాడు వాంగ్మూలని పోలీసులు బెదిరించి చెప్పించారు అని వాడు అంటే దాన్ని నమ్ముతున్నారు. నమ్మాల్సిన పరిస్థితి చట్టం, నమ్మని అంటానికి లేదు చట్టం దగ్గర.